400 yards. It's our cold water pressure in the kitchen. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ వీక్ 13 అనుకుంటా. అంత గుర్తులేదు ఎందుకంటే పెడుతూనే ఉన్నాం కాబట్టి మనకు అంత గుర్తులేదు. నార్మల్గా నేను వీడియోస్ ఆపేసి కొంచెం బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నా, బట్ ఎందుకో ఏదో ఒకటి అయితే వేద్దాం అనేసి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాను. లాస్ట్ వీక్ అంటే మన ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ది వీడియో అయితే అన్ని అప్లోడ్ చేసినాను కన్సిస్టెన్సీతో. బట్ ఈ వీక్లో వచ్చేసరికి అయితే మన ఫ్రెండ్ గారిని కలవడానికి వెళ్ళినాము. ఆ వీడియోస్ ఎడిట్ చేయాలి వీక్లో, అండ్ ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి, అండ్ అలాగే ఈ వీడియో కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఈ వీక్లో. సో ఈ వీక్లో వచ్చేసరికి 2 వీడియోస్ వస్తాయి. మేబీ పాసిబుల్ అయితే అవి అంటే ట్రిప్కి వెళ్ళినా కదా మా ఫ్రెండ్ గారిని కలవడానికి, అది వచ్చేసరికి 2 పార్ట్స్ అవుతుండొచ్చు. అయితే అంటే డ్యూరేషన్ బట్టి చేంజ్ చేస్తాను. ఒకవేళ తక్కువ డ్యూరేషన్లో కంజెస్ట్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే సింగిల్ వీడియోలో వస్తుంది, లేదనుకుంటే 2 వీడియోస్ వస్తాయి. ఇది వచ్చేసరికి మన వీక్ డైలీ రొటీన్గా మన FNTS ఉంది కదా, సో ఇది వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ ఏదోటి చేసేద్దాం. తర్వాత మన వీడియోస్ అన్ని ఫోన్ నుంచి ఒక హార్డ్ డిస్క్కి అయితే ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ల్యాప్టాప్కి సెండ్ చేసి అక్కడి నుంచి మనమైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. అట్లనే ఇక్కడ ఉన్న సెటప్ని అటు సైడ్ షిఫ్ట్ చేసి బెడ్ని ఇటు సైడ్ చేంజ్ చేసి చూద్దామని అనుకుంటున్నా. ఇది వచ్చేసరికి లాస్ట్ నేనైతే ఆర్డర్ పెట్టినవి, ఇది వచ్చేసరికి ట్రీ పెట్టినాను, ఇది వచ్చేసరికి అమెజాన్లోనే, ఇది వచ్చేసరికి నేనే ప్రింట్ చేసి నేనే ఎడిట్ చేసుకున్నాను శివుడిది వచ్చేసరికి. సో ఇది మొత్తం సెటప్ కూడా లాస్ట్కి పెట్టేసి ఇటు సైడ్ పెట్టేద్దాం బెడ్ అనేది అని అనుకుంటున్నాను. ఇదంతా సెటప్ చేద్దాం వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత. సో లెట్స్ గో. Meanwhile, ఇదైతే నేను వచ్చేటప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినుండే అనమాట. సో మనకి పెద్దది తినలేం కాబట్టి అంత పట్టదనేసి తెచ్చుకున్నాను. బట్ నిన్న సాంబార్ చేసేసరికి సాంబార్ రైస్ తినేసినాను. ఇది ఉంది, ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ దీంతో కంప్లీట్ చేద్దాం. ఇది వచ్చేసరికి చికెన్ 65 షవర్మా లాగా వేసి ఇచ్చిండు. సో ఇది కంప్లీట్ చేసేద్దాం హీట్ చేసుకొని. ఏ డే స్టార్ట్స్ విత్ చికెన్ రోల్. చేస్. a few moments later. అక్కడ ఉన్న స్టఫ్ అంతా కూడా దీంట్లో మొత్తం సెటప్ చేసేసిన. ఇది తీసుకెళ్ళి దాని లోపల పెట్టేస్తా. ఇప్పుడు బెడ్ మొత్తాన్ని ఇటు సైడ్ పెట్టేసి సెటప్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. A few minutes later. వీడియో ఎడిటింగ్ అయిపోయింది. టైం వచ్చేసరికి 1:12 అవుతుంది. సో వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది. ఎందుకో కొంచెం ఫ్రెష్ అప్ అయి కూర్చుందాం అనిపిస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయి మన టాటాయిస్లో వాటర్ ఫిల్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి ఒక ట్రీ పెట్టినా కదా, ఇది వచ్చేసరికి దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇదేంటంటే ఇది వచ్చేసరికి స్పిరిచువల్ ట్రీ అంటారు. దీంట్లో వచ్చేసరికి 7 to 9 కలర్స్ ఏమో ఉంటాయి అనమాట. అది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి టాటాయిస్ పెట్టినాను. సో దానిలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత దానిలో వాటర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ అంతా సెటప్ ఇక్కడ చేంజ్ చేసినాను. ఈ వైర్స్ ఇప్పుడు అంతకుముందు ఏముండే అంటే ఈ వైర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుండే అనమాట కింద. సో దీన్ని తీసేసి ఒక సైడ్కి పెట్టేసి ఇటు సైడ్ బెడ్ అనేది అటు సైడ్ మూవ్ చేసినాను. సో ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం వర్క్ అవుతుంది అనమాట. అదేంటంటే మనము కొన్ని ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను సామ్స్ క్లబ్లో. చూడాలి, అది ఒకసారి చూసి ఏమేమైనా కావాలా తెలుసుకొని అవి కొన్ని పెట్టేస్తే అయిపోతుంది. దాని తర్వాత ఏదైనా టాపిక్ గురించి ఒకసారి ఆలోచించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోదాం. అండ్ తినడానికి అయితే లంచ్ ఆల్రెడీ రమ్య ప్రిపేర్ చేసింది మార్నింగే. ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ ఏమో చేసింది. సో అది సెట్ చేసుకొని ఏదో ఒక సిరీసా ఏదో ఒకటి పెట్టుకొని చూసుకుంటూ లంచ్ అయిపోయిన తర్వాత మన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. A few inches later. రాగానే మనమైతే థంబ్నెయిల్ చేయడం మర్చిపోయినాం అనమాట. వీడియో అప్లోడ్ అవుతుంది కదా, సో దానికి థంబ్నెయిల్ చేద్దాం అనేసి అది స్టార్ట్ చేసినాను. అది ఆల్మోస్ట్ అయిపోయింది. సో డౌన్లోడ్ చేసుకొని దానికి అప్లోడ్ చేయడమే. ఒకసారి చూపిస్తాను. ఇది నేనే చేసినాను. ఇది వచ్చేసరికి క్యాన్వాలో చేసినాను.
ఇదే అనమాట తమ్నేల్. సింపుల్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎక్కువ టైం పెట్టి అదంతా వద్దనుకుని సో సింపుల్గా చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మనమైతే ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి అవుతుంది 71% అయిపోయింది. సో 100% కాగానే మనం కాపీరైట్ అవన్నీ చెక్ చేసుకొని ఆ తమ్నేల్ అనేది దీనికి యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం లంచ్ చేసుకుందాం. సో వాటర్ చేంజ్ చేయాలి కదా, సో చేంజ్ చేసేసినాను దీంట్లో. ఇది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటుంది దేవుడిది, చేసేసినాను, అది కూడా అయిపోయింది. 12 seconds later. మనకి ఇప్పుడు వచ్చేసరికి లంచ్ అయితే మిల్ మేకర్ బిర్యానీ రమ్య చేసేసింది మార్నింగే. సో ఇది వచ్చేసరికి రైతా చేతి చేసిండు. సో ఇవి రెండు కాంబినేషన్లో కొట్టేద్దాం. నాకు ఈ సాంగ్ వచ్చేసరికి తమిళ్లో అర్థం అవ్వట్లేదు, కానీ ఆ మ్యూజిక్ అయినా ఆ లిరిక్స్ వచ్చేసరికి పిచ్చ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్నమాట. సో అందుకే నిన్న నైట్ నుంచి వింటనే ఉన్నాయి. ఇప్పటికి ఒక 20 times వినొచ్చు. ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేసినాను. ఒక 2-3 times విన్న తర్వాత మన వర్క్ మనం చేసుకుందాం. మీరు కూడా వినండి కావాలంటే ఒకసారి. One eternity later. అంత సెట్ చేసినాం, అయిపోయింది. టైం వచ్చేసరికి 5:25 అవుతుంది ప్రజెంట్ అయితే. అండ్ దేని గురించి చెప్దామని ఆలోచించినప్పుడు నాకు ఒక టాపిక్ గురించి అయితే గుర్తొచ్చింది. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. అంటే వైజాగ్లో డేటా సెంటర్ వస్తుంది కదా, యూఎస్లో వచ్చేసరికి డేటా సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవి ఎందుకు ఉంటుంది ఏందని ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద కామెంట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే అసలు డేటా సెంటర్ వస్తే ఏమవుతుంది, రాకపోతే ఎట్లా ఉంటుంది, అసలు డేటా సెంటర్ అంటే ఏందనేసి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూసి అసలు డేటా సెంటర్ వల్లే మన యూజ్ ఉందా లేదా అనేసి మొత్తం చూసి ఆలోచించండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక హార్డ్ డిస్క్. ఇది ఒక 1 hour 2 hours వాడితేనే తీసి పక్కకు పెట్టకపోతే ఇది హీట్ ఎక్కిపోతుంది. ఒకవేళ ఇదే కంటిన్యూస్గా వాడితే పేలుతుంది కూడా. సో దీనికి కావాల్సింది ఒక రెస్ట్ కావాలి. రెస్ట్ కావాలంటే మన రూమ్ అన్నా కూల్ ఉండాలి. కూల్ ఉండాలంటే ఏసీస్ అంటే అట్లాంటివి పెట్టి రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తేనే ఇవి కూల్గా ఉండి నడుస్తుంటాయి. అలాంటిది డేటా సెంటర్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత కూల్ ఉండాలి, ఎన్ని వాటర్ కావాలి, దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ అలాగే అక్కడ వైజాగ్లోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే అక్కడ బీచ్ ఉంది కదా, సో అక్కడ నుంచి పైప్ లైన్ అయినా వేస్తుండొచ్చు, లేదంటే గ్రౌండ్ వాటర్ అయితే ఉంటాయి కదా, సో ఆ కింద ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఎండ్ అయిపోతుండొచ్చు. సో అదేం తెలియదు మనకి. మీరు చెప్తే మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేసిన తర్వాత మాత్రమే టాపిక్ గురించి మాట్లాడతాను, లేకపోతే ఈ దాని గురించి కాకుండా వేరే దాని గురించి మాట్లాడతాను. వీడియో అయితే చూడండి. House is here and the data center is right there. It's less than 400 yards. It's our cold water pressure in the kitchen. This is where I fill up water for storage. Those are the things we have to fill up to flush the toilets. So you can see the sediment from the data center. Wow, and that's just from the water coming out of your faucet. Yeah. And this is what's in all the pipes. Just the well itself is probably $20,000, and that's not counting any of the all faucets. the replacement of the fixtures and faucets and toilets and the lines that come underneath the house. It's overwhelming. You really feel like you are up against this huge wall that you can't penetrate. There's nothing that you can do, and they don't care. Definitely changed everything. They destroyed the environment, taking down all the trees across the road. Beautiful pines, beautiful forest. The light pollution is... We don't have to have a night light in the house. You can walk around the house at night and see everything. It's that bright. This is a video of the dust from Facebook where the construction was. This is what it looks like right now out my front door. The wind blowing in all of this stuff from across the construction, across the road. This is all from Meta. Yeah, I was standing on my front porch. I think eventually that affected our well water. We're on a well here, and we started having issues with our well in 2018. I have to replace the hot water heater. I've replaced 2 washing machines and a dishwasher because of the sediment that's coming in.
A lot of what the Morrises are facing is from the polluting effects of this massive construction, but that's only one part